सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्. ఆత్మబంధులారా, ఈరోజు అష్టావకర గీత 50వ భాగం మనం చూడబోతున్నాం. 18వ అధ్యాయం 17వ శ్లోకంలో ఉన్నాం. దృష్టో ఏన ఆత్మ విక్షేపః నిరోధం కురుతే త్వసౌ ఉదారస్తు న విక్షిప్తః సాధ్యాభావాత్ కరోతి కిం. ఇది కొంత చూసాం ఈ శ్లోకంలో కిందటి క్లాస్లో. అంటే రెండు ఎక్స్ట్రీమ్స్ అన్నమాట. కోరికలతో మనస్సు చెలించి అశాంతిగా ఉంటే దాన్ని మనం కొంచెం నిరోధించి శాంతింపజేయాలి. అదే కోరికలు లేని మహాత్ముడైతే ఏముంటుంది చేయవలసింది? వేదాంత శ్రవణ మననముల ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందిన జ్ఞాని యొక్క ప్రవర్తనని అష్టావక్ర మహర్షి స్తుతిస్తున్నారు. అంటే 5 వేదాంత రత్నాలను అతను అంటే ఆమె, రెండు గుర్తుపెట్టుకోండి, జీర్ణించుకున్నాడు. జ్ఞాని అని అర్థం. అంటే ఈ 5 వేదాంత రత్నాలను మరొక్కసారి మనం గుర్తు చేసుకుందాం. నేను నిత్యమైన సర్వవ్యాపక చైతన్యాన్ని, 1. 2, శాంతి, భద్రత, ఆనందం నా నుంచే వస్తున్నాయి, అవి ఎక్కడ బయట లేవు, బయట దొరకవు. 3, కేవలం నా ఉనికి వల్లే నా భౌతిక శరీరానికి జీవం ఏర్పడి అది ఈ జగత్తులో వ్యవహారం నడపగలుగుతోంది. 4, ఈ దేహంలో కానీ, అంటే ఈ జడ దేహంలో కానీ, ఈ ప్రపంచంలో అంటే జడ ప్రపంచంలో కానీ ఏమి జరిగినా నన్ను చెలింప చేయలేవు, ఆ సంఘటనలు నన్ను చెలింప చేయలేవు. అసలైంది ఆఖరి రత్నం, 5వ రత్నం, అసలు స్వరూపాన్ని నేను మర్చిపోయి, నా స్వస్వరూపాన్ని నేను మర్చిపోయి నా జీవితాన్ని భారంగా చేసుకుంటున్నాను. నేను నా స్వరూపాన్ని గుర్తుపెట్టుకుంటే, నా స్వరూప నిష్ఠలో నేను ఉండగలిగితే నా జీవితాన్ని నేను ఒక ఆటగా మలుచుకుంటాను. నా జీవితం వినోదమా దుఃఖమా అని భగవంతుడు నిర్ణయించడు. శని గ్రహం, రాహు, కేతు ఇటువంటి గ్రహాలు నిర్ణయించవు. నా స్వరూప స్థితిలో నేను ఉన్నానా లేదా అనేది మాత్రమే కారణం అవుతుంది. నిజంగా ఈ 5 వేదాంత రత్నాలను స్పష్టంగా అర్థం చేసుకోగలిగితే ప్రపంచం వల్ల, అంటే ప్రపంచం పట్ల, దేహం పట్ల నీ వైఖరి, నీ దృష్టి, నీ ఆలోచన విధానం, నీ దృక్పథం కంప్లీట్గా మారిపోతుంది. కంప్లీట్గా. ఏమిటో మార్పు అంటే, నువ్వు త్రిపుటి అంటే 3, త్రిపుటి నుండి ద్విపుటి అంటే 2, 3 నుండి 2కి ఎదుగుతావు. త్రిపుటి నుండి ద్విపుటికి ఎదుగుతావు. జీవ, జగత్, ఈశ్వర అనే స్థితి నుండి ఆత్మ, అనాత్మ స్థితికి పరిణితి చెందుతావు. నేను ఆత్మ, మిగిలిందంతా అనాత్మ. ఈ మార్పు నిధిధ్యాసనం ద్వారా జరుగుతుంది. సుప్త చేతన మనస్సులో కూడా ఈ మార్పు స్పష్టంగా జరగాలి. మీకు 2 విషయాలు అర్థం కావాలి. 1, చేతన మనస్సు, సుప్త చేతన మనస్సు.
అంటే మన మనసులోనే 2 భాగాలన్నమాట. మనం డైలీ యూజ్ చేసే మనసు చేతన మనస్సు. ఒక రకంగా చెప్పాలంటే మీకు మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఈ 4 భాగాలు తెలుసు కదా మీకు. మనసు అంటే సంకల్ప వికల్పాలు. డోలాయమానంగా ఉంటుందన్నమాట. చేయాలా వద్దా? చేయాలా వద్దా? ఏం జరుగుతుంది? నన్ను అందరూ ఏమనుకుంటారు? ఆ! నాకు ఆల్రెడీ కొంచెం పేరుంది గదా! ఆ పేరు ప్రఖ్యాతులు ఏమైపోతాయి? కాబట్టి చేయాలా వద్దా? చేయాలా వద్దా? ఎప్పుడు సస్పెషన్. అది మనస్సు. బుద్ధి ఏంటి అంటే ఒక డిటర్మినేషన్. ఒక ఒక డెసిషన్ మేకింగ్ అన్నమాట. చెయ్యి, ఇది చెయ్యి, ఇది మంచిదే అని స్పష్టంగా చెప్తుంది బుద్ధి. మనసు, బుద్ధి. తర్వాత చిత్తం అంటే ఏమిటంటే అదొక మెమరీ. నువ్వు ఆ రోజు ఆ మాట అన్నావు గదా! నేను గుర్తుపెట్టుకున్నా. నువ్వు మంచి అన్నావు, అది గుర్తుపెట్టుకున్నా. చెడ్డన్నావు, అది కూడా గుర్తుపెట్టుకున్నా అని మనకి ఒక మెమరీ పవర్ ఉంటుంది. ఆ మెమరీ పవరు ఎప్పుడో 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం జరిగినవి కూడా గుర్తుపెట్టుకొని దానికి తగ్గట్టుగా మనం వ్యవహరిస్తాం సమాజంలో. దాన్ని చిత్తం అంటారు. అహంకారం అంటే ఈగో. ఈగో అంటే నేను, నాది అంతే. యూ కెనాట్ టచ్ మీ. నాతో మాట్లాడే అర్హత కూడా నీకు లేదు. నేను చాలా పై ఎత్తులో ఉన్నా. ఇది అహంకారం. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అని చెప్పుకుంటాం గానీ మనం 4 కలిసి ఒకటే. యాక్ట్ చేసేటప్పుడు మనసు యాక్ట్ చేస్తుంది. మిగిలిన 3 సైలెంట్‌గా ఉంటాయి. బుద్ధి యాక్ట్ చేసేటప్పుడు మిగిలిన 3 సైలెంట్‌గా ఉంటాయి. అలా అన్నమాట. సో నేను చెప్పేది ఏమిటంటే ఇప్పుడు మనస్సు, సుప్త చేతన మనస్సు. చేతన మనస్సు, సుప్త చేతన మనస్సు. చేతన మనస్సు అంటే మనం పైకి చాలా మంచిగా కనపడతాం. ఆత్మజ్ఞానం వచ్చినట్టుగా ఉంటాం. నా సత్సంగంలో మాత్రం అబ్బా! మన మొఖాలన్నీ చాలా బావుంటాయి. చాలా ఆనందంగా ఉంటాం. కానీ మన ఇంటికెళ్ళిన తర్వాత మనకు కొన్ని సమస్యలు ఎదుర్కొనేటప్పుడు పుష్కాకి ఆ యొక్క ఆత్మజ్ఞానం మొత్తం ఎగిరిపోతుంది. మనం భార్య మీద గంతులేస్తాం, పిల్లల మీద ఎగురుతాం, ఇంకా ఏంటేంటో చేస్తాం. మన బిహేవియర్ చాలా అలగ్గుంటుంది ఇంట్లో. ఇంట్లో కాకపోతే ఆఫీస్‌లో ఎక్కడైనా సరే బయట. సత్సంగంలో ఉన్నప్పుడు, నలుగురితో మన వాళ్ళతో ఉన్నప్పుడు మన బిహేవియర్ చాలా బావుంటుంది. ఎందుకంటే మనకి కోపం రావాల్సిన అవసరం లేదు. వాళ్ళంతా మనవాళ్ళే. కోపం తెచ్చుకోం. కానీ రాగద్వేషాలు అక్కడ బయటపడవు. మనం ఎప్పుడైతే సత్సంగంలో నుంచి చెప్పులేసుకొని మనం బయటికెళ్ళిపోతామో, బయటికెళ్ళిపోయిన తర్వాత వీఆర్ డిఫరెంట్. కంప్లీట్‌గా డిఫరెంట్ అయిపోతాం. ఏంటి సార్ ఇయన్నీ ఎక్కడ కుదురుతాయి సార్ మనకి? మన వల్ల అవుతుందా సార్? ఇప్పుడు నేను అమెరికాలో ఉంటున్నాను. అమెరికాలో ఇయన్నీ ఎక్కడ కుదురుతాయి సార్ మనకి? ఆస్ట్రేలియాలో ఎక్కడ కుదురుతాయి సార్? ఇట్లా మనం కాంప్రమైజ్ అయిపోయి నార్మల్ లైఫ్ లీడ్ చేస్తాం. నార్మల్‌గా అందరిలాగా కోపమొస్తుంది. అందరిలాగా రాగద్వేషాలుంటాయి. మరి ఏమిటి ఉపయోగం? ఇది సుప్త చేతన మనసు అంటే ఏమిటంటే, నువ్వు చేతన మనసు అంటే మామూలుగా డైలీ యూజ్ చేసే చేతన మనసు. రెడీగా అవైలబుల్ మనసుతో ఎలా వ్యవహారం చేస్తున్నావో, అలా లోపల మెమరీలో కూడా, చిత్తంలో కూడా ఉంటుంది. ఏంటి ఉంటుంది? ఈ 5 వేదాంత రత్నాలుంటాయి. నువ్వు కావాలన్నా కూడా ఎప్పుడు కోపం తెచ్చుకోలేవు. కోపం తెచ్చుకోవాలన్నా కూడా తెచ్చుకోలేవు. అలా అలా మార్పు జరిగిపోతుంది నీలో. ఇన్నర్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఇన్నర్ గ్రోత్, ఇన్నర్ రిఫైన్‌మెంట్, ఇన్నర్ మెచ్యూరిటీ జరిగిపోతుంది లోపల. ఎలా జరుగుతుందంటే లోపల ఇంకా అసలు నీలో ఏముండదింకా. ఆత్మతత్వంతో ఉంటావు. అంటే బయటకి మామూలుగానే ఉంటావు, తింటావు, అందరితో మామూలుగా మాట్లాడతావు, జోకులేస్తావు, ఎవరైనా జోకులేస్తే నవ్వుతావు. కానీ నీ ప్రవర్తనలో, నీ దృష్టిలో, నీ దృక్పథంలో సుప్త చేతన మనస్సులో కూడా అంటే లోపల కూడా, చిత్తంలో కూడా, స్టోర్ హౌస్‌లో కూడా ఈ 5 వేదాంత రత్నాలే ఉంటాయి, ఉంటాయి, ఉంటాయి అంతే. అటువంటి మార్పు జరుగుతుంది జ్ఞానులకి. రమణ మహర్షి లాంటి వాళ్ళకి, పరమహంస మనకి మనకి మన స్వామీజీ పరమార్థానంద గారికి, మన గురువు దంపతులకి వీళ్ళందరికీ అలా మార్పులు జరిగిపోతాయి. జరిగినాయి. వాళ్ళు మామూలుగా కనపడతారు మనకు బయటికి. దైనందిన జీవితంలో సుప్త చేతన మనస్సు వల్లనే మనకు ఉద్రేకాలు, భావోద్వేగాలు, మరి యానిమల్ బిహేవియర్, ఇంపల్సివ్ బిహేవియర్ అంటారు. అంటే జంతు ప్రవర్తన ఒక్క క్షణంలో జరిగిపోతాయి. ఆ తర్వాత ఏమంటాం మనం? నన్ను క్షమించండి. నేను తొందరపడి మీ పట్ల చాలా అనుచితంగా ప్రవర్తించాను అని మనం సన్నాయి నొక్కులు నొక్కుతాం. నేను అనుకోలేదు. మీ పట్ల అలా బిహేవ్ చేస్తానని నేను అనుకోలేదు. ఎందుకో అలా బిహేవ్ చేశాను
నన్ను క్షమించండి. ఏదో చేస్తాం క్షమించండి, ఏదో చేస్తాం క్షమించండి. ఇది చేతన మనస్సులో ఈ తప్పులు జరగవు. ప్రశాంతత చెక్కు చెదరదు. ఇప్పుడు మనకి చేతన మనసు, సుప్త చేతన మనసు అన్నాం కదా, దానికి మీకు మంచి ఉదాహరణ చెప్తున్నా. సముద్రంలో మంచు పర్వతం ఉంటుంది. ఆ మంచు పర్వతం ఉందని మనకు తెలియదు, పైకి కొంచెం కనపడుతుంది. అది మన షిప్పులు వెళ్తుంటే మంచు పర్వతాన్ని ఢీకొట్టి చాలా చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి. దాన్ని ఐస్బర్గ్ అంటారు. ఐస్బర్గ్. ఆ సముద్రంలో తేలియాడేటటువంటి మంచు పర్వతం మనకు పైకి ఎంత కనిపిస్తుందో తెలుసా మీకు? ఎక్కువ భాగం లోపలే ఉంటుంది. మాకు 1/10, 1/10 మనకు పైకి కనిపిస్తుంది. కొంచెమే ఇదే కదా అనుకుంటాం మనం. కాదు, లోపల 90% లోపల ఉంటుంది. చాలా చాలా డేంజర్ అనమాట. అది మనకు పైకి కనపడదు. అలాగే మంచు పర్వతం సముద్రంలో ఉండేటటువంటి ఐస్బర్గ్ 10% పైకి కనపడి 90% లోపల ఉండి మనకు కనపడకుండా ఎలా డేంజరస్ గా ఉంటుందో, మనిషి మనస్సులో కొద్ది భాగం అంటే 10% భాగం చేతన మనస్సుగా పైకి కనపడుతుంది. ఎక్కువ భాగం అంటే 90% సుప్త చేతన మనస్సుగా లోపల ఉంటుంది. వాసనలతో నిండి ఉంటుంది. ప్రారబ్ధ కర్మల వలన మనసు నుండి వచ్చే ప్రతిచర్యలు, పాశవిక చర్యలు, జంతు ప్రవృత్తి, భావోద్రేకాలు, వింత ప్రవర్తన సుప్త చేతన మనస్సులోని వాసనల వల్లనే మనకు బయటకు వస్తుంది. కాబట్టి ఆత్మబంధువులారా, మార్పు జరగాలి. సుప్త చేతన మనస్సులోని వాసనలు నివృత్తి చేయాలి. నిధిధ్యాసనం నిరంతరం జరగాలి. ముఖ్యంగా ప్రతిరోజు ఉదయం నిధిధ్యాసనం చేసుకుని మనం రోజును ప్రారంభించాలి. ఈ మార్పుని వాసనాక్షయం అంటారు. అప్పుడు మనసంతా ఆత్మ అనాత్మ ద్విపుటి మాత్రమే ఉంటుంది. మనసంతా ద్విపుటితో నిండి ఉంటుంది. దృశ్య ప్రపంచం అంతా నామరూపాలు మాత్రమే. నేను మాత్రమే దృక్. అహం బ్రహ్మ అస్మి. అహం దేహం అస్మి కాదు, అహం బ్రహ్మాస్మి. ఈ మార్పు 100% జరగాలి. ఈ మార్పు 100% జరగాలి. అప్పుడు నీ జీవితం ఒక మలుపు తిరుగుతుంది. వాసన క్షయం జరగకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? మళ్ళీ చెబుతున్నాం. వాసన క్షయం జరగకపోతే అంటే సుప్త చేతన మనసులో మార్పు రాకపోతే నీ పరిస్థితి ఎలా ఉంటుంది? వేదాంత అధ్యయనం పూర్తయింది. నాకు ఆత్మజ్ఞానం అంటే ఏమిటో తెలిసింది, థియరిటికల్గా తెలిసింది. కానీ నా జీవితంలోని సమస్యలు నన్ను భయపెడుతున్నాయి, బాగా కలిచివేస్తున్నాయి. సంసారం అనేటటువంటి ఊబి నుండి నేను బయటకు రాలేకపోతున్నాను. నా శోకం, నా దుఃఖం దూరం అవటం లేదు. మరి వారానికి ఒక రోజు నేను అష్టావకర గీత క్లాసు క్రమం తప్పకుండా వింటున్నాను, హాజరవుతున్నాను, శ్రద్ధగా వింటాను. కానీ నాలో మార్పు రావటం లేదు. కాబట్టి ఆత్మబంధువులారా, అష్టావక్ర మహర్షి నిధిధ్యాసనం ద్వారా వాసనాక్షయం చేసుకుని త్రిపుటి నుండి ద్విపుటికి మారాలి అని చెప్తున్నారు. సుప్త చేతన మనస్సును ఆత్మజ్ఞానంతో శుద్ధి చేసుకోవాలని సమస్త మానవాళికి హెచ్చరిక చేస్తున్నారు. ద్విపుటి స్థితిలో మాత్రమే, ద్విపుటి అంటే 2,
ద్విపుటి స్థితిలో మాత్రమే ఈ 18వ అధ్యాయంలోని శ్లోకాలు అర్థవంతంగా ఉంటాయి. అంటే ఆత్మనాత్మ స్థితిలో మాత్రమే ఈ 18వ అధ్యాయం మనకి బాగుంటుంది, అర్థమవుతుంది. త్రిపుటి స్థితిలో, త్రిపుటి అంటే 3, ఆ స్థితిలో గనక ఈ శ్లోకాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఈ శ్లోకాలన్నీ అంటే ఎన్ని? 100 ఉన్నాయి. 18వ అధ్యాయంలో మనకు 100 శ్లోకాలు ఉన్నాయి. త్రిపుటి స్థితిలో అంటే జీవ జగతీశ్వర స్థితిలో ఈ శ్లోకాలన్నీ అర్ధరహితంగా అనిపిస్తాయి. నేను ఒక దిక్కులేని అమాయక జీవిని, కుటుంబ సమస్యలతో సతమతం అయిపోతున్నాను. నేను దాసుణ్ణి, ప్రారబ్ధ కర్మలు నన్ను బాగా వేధిస్తున్నాయి. భగవంతుడా, నువ్వే నాకు కొండంత అండగా ఉండి నన్ను ఈ కష్టాల కడలి నుండి గట్టెక్కించాలి. ఈ దృక్పథంతో జీవ జగతీశ్వర ఫార్మేట్తో, త్రిపుటి దృష్టితో ఈ కోణంలో అష్టావకర గీతను అధ్యయనం చేస్తే గనక చాలా చాలా ఫన్నీగా ఉంటుంది, హాస్యాస్పదం అనిపిస్తాయి ఈ శ్లోకాలు. అర్థం కావు. వాసనాక్షయం తర్వాత మాత్రమే సుప్తచేతన మనసు కూడా శుద్ధి చేసుకున్న తర్వాత మాత్రమే, సుప్తచేతన మనసులో కూడా ఆత్మజ్ఞానం మంచిగా ఉంటేనే ఈ శ్లోకాలు అర్థమవుతాయి. మనం 17వ శ్లోకం చూస్తున్నాం. దృష్ట ఏన ఆత్మ విక్షేప. త్రిపుటిలో ఉన్న సంసారులు చంచలమైన మనసుతో బాధపడతారు. మనస్సును ఆత్మ వైపుకు తిప్పటానికి ధ్యానం అంటే మెడిటేషన్ చేయాల్సి ఉంటుంది అని వాళ్ళు అంటారు. మేము ఆత్మధ్యానం చేస్తున్నాం, సాధన చేస్తున్నామండి అంటారు వాళ్ళు. మనస్సు ఆత్మ నుండి పక్కకు జరిగిపోతుందండి అని వాళ్ళు అంటారు. జీవ జగత్ ఈశ్వర త్రిపుటిలోని ఒక డిఫెక్ట్ అన్నమాట, ఇది ఒక లోపం. అష్టావక్ర మహర్షి ఈ విషయాన్ని ఖండిస్తారు. ఏమంటారు? ఇది అర్ధరహితం. సృష్టిలోని వస్తువుల్లో ఆత్మ ఒక వస్తువు కాదు, ఒక ఆబ్జెక్ట్ కాదు. నీ మనసు ఆత్మ నుండి పక్కకు జరగవచ్చు అట్లా ఎందుకంటున్నావు? మళ్ళీ ఆత్మ వైపు తిప్పుకోవచ్చు. అది ఆత్మ ఆబ్జెక్ట్ అయితే కదా. సృష్టిలోని వస్తువుల్లో ఆత్మ ఒక వస్తువు కాదు, ఒక ఆబ్జెక్ట్ కాదు. అసలు నీ మనసుని మరి ఆత్మ నుండి పక్కకు జరిగిందని ఎట్లా అంటున్నావు? మళ్ళీ ఆత్మ వైపు తిప్పుకుంటున్నాను అంటున్నావు. ఆత్మ ఆబ్జెక్ట్ అయితే కదా ఇది సంభవం. నీకు నిజంగా వేదాంతం అర్థమైతే నీ మనస్సు ఆత్మకు దూరంగా ఎప్పటికీ జరగదు అని నీకు తెలుస్తుంది. ఆత్మ ఎక్కడుంది? ఆత్మ? ఆత్మ సర్వత్రా ఉంది. బౌండ్ బై టైం, బౌండ్ బై స్పేస్ కాదు, బియాండ్ టైం, బియాండ్ స్పేస్. ఆత్మకు ఒక లొకేషన్ లేదు. ఆత్మ దేశాతీతం, కాలాతీతం. ఎవరు ఆత్మ? నువ్వే ఆత్మవు. ఏన ఆత్మ విక్షేప దృష్ట. ఆత్మ నుండి మనసు పక్కకు జరుగుతుంది అని ఎవరు భావిస్తారో, ఇక్కడ ఆత్మ అంటే మనసు అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆత్మ అంటే మనసు, విక్షేప అంటే మరి పరధ్యానం అన్నమాట, కలవరం చెందుతారు. అసౌ నిరోధం కురితే, అటువంటి వాళ్లకు యోగ సాధన అవసరం. అటువంటి వాళ్ళకి. నిరోధ అంటే మానసిక నియంత్రణ, అంటే మనో నియంత్రణ, ఆలోచన నియంత్రణ. పతంజలి మహర్షి అంటారు కదా, యోగ చిత్త వృత్తి నిరోధ. యోగ సాధన చేసేవాళ్ళు ఏకాగ్రత ధ్యానం అంటే కాన్సన్ట్రేషన్ మెడిటేషన్
ఫోకసింగ్ మెడిటేషన్ అంటాం మనం. అది చేస్తారు. ఏకాగ్రత ధ్యానం చేయవచ్చు. కానీ వేదాంత విద్యార్థులకు ఆ బాధ లేదు. మనస్సు ఆత్మ నుండి దూరంగా వెళుతుంది అని వేదాంత విద్యార్థులు అనుకోరు. ఆత్మ సర్వవ్యాపి అని వారికి తెలుసు. ఉదారహ అంటే విశాల హృదయం కలవాడు, అంటే బాగా దాన ధర్మాలు చేసేవాడు అని అర్థం. కానీ ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో ఉదారహ అంటే జ్ఞాని, ఆత్మజ్ఞాని అని అర్థం. స్థిత ప్రజ్ఞ అంటే త్రిపుటి నుండి ద్విపుటి స్థితికి పూర్తిగా మార్పు చెందినవాడు. అంటే చేతన మనసు, సుప్త చేతన మనసు, ఈ రెండు మనసులు కూడా పూర్తిగా ఆత్మజ్ఞానంతో నింపినవాడు. అటువంటి జ్ఞానికి నా విక్షిప్త మనస్సు చెలించదు. ఎందుకని? దృక్కు దృశ్య వివేకంలో మనం సమాధి స్థితి చూస్తాం. 2 సమాధి స్థితులు చూస్తాం. ఒకటి కళ్ళు తెరిచిన సమాధి స్థితి, 2 కళ్ళు మూసిన సమాధి స్థితి. మీకు దృక్కు దృశ్య వివేకం గుర్తు లేకపోయినా పర్వాలేదు, నేను చెప్పింది వినండి జాగ్రత్తగా. కళ్ళు తెరుస్తాం, లోకం అంతా చూస్తాం. కళ్ళు మూస్తాం అంటే ధ్యాన స్థితిలో ఉన్నట్టుగా మూస్తాం అనుకోండి. సో కళ్ళు మూసినా కళ్ళు తెరిచిన సమాధి స్థితి, కళ్ళు మూసిన సమాధి స్థితి. కళ్ళు తెరిచిన సమాధి స్థితి, కళ్ళు మూసిన సమాధి స్థితి, ఈ 2 మనకి ఉంటాయి. కళ్ళు తెరిస్తే బయట ప్రపంచంలో జ్ఞానికి నామరూపాలు కనపడతాయి. అంటే ప్రపంచం అంతా, జగత్తంతా కూడా ఆఫ్టర్ ఆల్ నామరూపాలే కదా. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, ఈ గుణాలతో ఉన్నటువంటి నామరూపాల బ్రహ్మ ప్రపంచం అంటే. అహం బ్రహ్మాస్మి, నేనే ఈ నామరూపాలుగా, ఈ ప్రపంచంలో నామరూపాలుగా నేనే కనపడుతున్నాను అలా అని జ్ఞాని అనుకుంటాడు కళ్ళు తెరిస్తే. బ్రహ్మన్ ప్లస్ నామరూపాలు అంటే సత్ ప్లస్ నామరూపాలు. సద్రూపేణ బ్రహ్మన్ని అంతటా చూస్తాడు జ్ఞాని కళ్ళు తెరిస్తే. సత్ ప్లస్ నామరూపాలు, సద్రూపేణ బ్రహ్మన్ని అంతటా చూస్తాడు జ్ఞాని. బ్రహ్మను మాత్రమే చూస్తాడు. అహం బ్రహ్మాస్మి కదా. అంటే జగత్తులో తనని తానే చూసుకుంటాడు జ్ఞాని. ఒక కొండ ఉంది, ఉదాహరణకి ముక్కలు చేసాం, కొండ పగిలిపోయింది, ముక్కలైపోయింది, పౌడర్ అయిపోయింది. అప్పుడు ఏమన్నాం? పార్ట్ ఈజ్ అన్నాం. ఇప్పుడు ఆ మొక్కలు ఈజ్, ఇప్పుడు కొండ స్థానంలో పౌడర్ ఉంది, పౌడర్ ఈజ్. ఆ ఈజ్ మారలా అంటే ఉనికి మారలా. ఆ పౌడర్ ఎక్కడుంది? కలిసిపోయింది, భూమిలో కలిసిపోయింది. అప్పుడు ఎర్త్ ఈజ్ అంటాం. ఆ ఈజినెస్ అనేది మారలా అంటే ఉనికి మారలా. అది సత్ దర్శనం అంటే. ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకున్నావు అనుకో, ఇప్పుడు కళ్ళు తెరిస్తే నీకేం కనపడింది? సద్దర్శనం. సద్దర్శనం అంటే ఏంటి? నేను ప్లస్ నామరూపాలు. ప్రపంచం అంటే అంతే, నేను అంటే సత్ ప్లస్ నామరూపాలు, బ్రహ్మ ప్లస్ నామరూపాలు. ఇప్పుడు కళ్ళు మూసుకున్నాం. కళ్ళు మూసుకుంటే చాలా చాలా ఆలోచనలు వస్తాయి, భిన్న ఆలోచనలు వస్తాయి. కొడుకు ఒక ఆలోచన, కూతురు ఒక ఆలోచన, నా కంపెనీ, నా ఆఫీసు అదొక ఆలోచన. ఇక్కడ కూడా మార్చలేని విషయం ఒకటి ఉంది. అదేమిటది? అక్కడ సత్ అన్నాం కదా, ఇక్కడ చిత్, చైతన్యం ఉంది. చైతన్యం లేకపోతే నువ్వు ఆలోచించలేవు, చింతించలేవు. ప్రూఫ్ ఏమిటి నీకు చైతన్యం ఉందని? నీకు నీ వర్రీ తెలుస్తుంది, నువ్వు సంతోషంగా ఉన్నట్టు తెలుస్తుంది, నువ్వు దుఃఖంగా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే నీ కాన్షియస్నెస్ ఉందనే కదా. కాన్షియస్నెస్ లేకపోతే నీకు అసలు ఆలోచనలు ఉండవు కదా. కళ్ళు తెరిస్తే సత్ అంటే స్థానభ్రంశం చేయలేని సత్ ఉంటుంది. కళ్ళు తెరిస్తే సత్
అంటే ఉనికి, స్థానభ్రంశం చేయలేని సత్తు ఉంటుంది. ఇంకా దానికి ఉండదు. ఇంకా బర్త్ డెత్ ఏమి ఉండవు. బియాండ్ టైమ్ అండ్ స్పేస్. కళ్ళు మూస్తే చిత్, స్థానభ్రంశం చేయలేని చిత్ అంటే ఎరుక ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, సత్ వేరు, చిత్తు వేరు అనుకోవద్దు. సత్తే చిత్తు, చిత్తే సత్. సత్తు చిత్తు ఆనందం మూడు ఒకటే. సత్తు వేరు, చిత్తు వేరు, ఆనందం వేరు కాదు. సత్తే చిత్తు, చిత్తే సత్తు, సచ్చిత్తు ఆనందం, సచ్చిదానందం. అంటే సత్ అంటే ఎగ్జిస్టెన్స్, చిత్ అంటే కాన్షియస్నెస్, ఆనందం అంటే బ్లిస్. ఎగ్జిస్టెన్స్, కాన్షియస్నెస్, బ్లిస్. సత్ చిత్ ఆనందం. ఆత్మ ఏమిటి? ఆత్మ ఏమిటి? ఎగ్జిస్టెన్స్, కాన్షియస్నెస్, బ్లిస్, సచ్చిదానందం. దీనికి అంటే ఆత్మకు ధ్యానం చేయవలసిన అవసరం ఏముంది, మెడిటేషన్ చేయాల్సిన అవసరం ఏముంది అని అష్టావక్ర మహర్షి అంటున్నారు. ధ్యానం చేసేది ఆత్మను చూడటానికి. అవునా? ఇది అవసరం లేదు. ధ్యానం చేసేది ఆత్మను చూడటానికా? ఇది అవసరం లేదు. అసలు ఆత్మను నువ్వు తప్పించుకోలేవు. ఆత్మ నుండి నువ్వు తప్పించుకోలేవు. అనంతంగా అంతటా నిండి ఉన్న ఆత్మను, అనంతంగా అంతటా నిండి ఉన్న ఆత్మను నీ దేహం, ఈ చిన్న దేహం, ఈ 60 కేజీల దేహం, ఈ 5.8 హైట్ ఉన్నటువంటి దేహం ఎలా తప్పించుకోగలదు? కాబట్టి మెడిటేషన్ చేసి ఆత్మను పొందటం అనేది ఒక వింత పోకడ, ఒక తమాషా, ఒక హాస్యాస్పదమైన విషయం. ఉదారహ తు నా విక్షిప్త. అతను సత్ చిత్తును తప్పించుకోలేడు. కాబట్టి అతను ఏకాగ్రత కోసం సాధన చేయవలసిన అవసరం లేదు. సాధ్య అభావాత్. సాధ్యం అంటే సాధించవలసినటువంటి లక్ష్యం, నిరోధ రూప లక్ష్యం, చిత్తవృత్తి నిరోధ రూప లక్ష్యం. అభావాత్ అంటే అతనికి ఆ లక్ష్యం లేదు. కిం కరోతి, అతను ఏం సాధన చేస్తాడు? అసలు చేసేందుకు ఏముంది గనక? నేను ఆత్మ అనాత్మ స్థితిలో ఉంటే నేను ఏ సాధన చేయనవసరం లేదు. జీవ జగత్ ఈశ్వర స్థితిలో ఉంటే, అంటే నా స్థితి, నా యాటిట్యూడ్, నా దృక్పథాన్ని బట్టి ఉంటుందన్నమాట. నేను ఆత్మానాత్మ స్థితిలో ఉంటే నాకు సాధన అవసరం లేదు. నేను జీవ జగత్ ఈశ్వర స్థితిలో త్రిపుటిలో ఉంటే, జీవుడు మరి జీవుడే కదా ఉంది అక్కడ. జీవ జగత్ ఈశ్వరుడు అంటే జీవుడు ఉన్నాడు కదా. అక్క, చెల్లి, భార్య, భర్త, అమ్మ, నాన్న అందరూ వస్తారు. ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఇంకా నా కుటుంబంలో చాలా మంది సెటిల్ అవ్వలేదు. ఇంకా ఇట్లాంటి కర్తవ్యాలు ఉంటాయి అనంతంగా, వాటికి అంతం లేదు. ఆత్మకు కర్తవ్యం ఉండదు, ఆత్మకు బాధ్యత ఉండదు, అకర్త అభోక్త. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటాడు? సర్వధర్మాన్ పరిత్యజ్య. సర్వధర్మాన్ పరిత్యజ్య. ధర్మ అంటే విధులు, బాధ్యతలు, కర్తవ్యాలు. బాధ్యతల నుండి బయటపడటం అంటే, బాధ్యతల నుండి బయటపడటం అంటే త్రిపుటి నుండి ద్విపుటికి రావటం అని అర్థం. అంటే జీవ జగత్ ఈశ్వర ఫార్మేట్ నుండి ఆత్మ అనాత్మ ఫార్మేట్ కి ట్రాన్స్ఫర్మేషన్, అంటే ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి, పరిణితి చెందాలి. అలా రావటం అని అర్థం, త్రిపుటి నుండి ద్విపుటికి. 18వ శ్లోకం చూద్దాం. ధీరో లోక విపర్యస్తః వర్తమానోపి లోకవత్ న సమాధిం న విక్షేపం న లేపం స్వస్య పశ్యతి. ఇంచుమించు అదే మీనింగ్ ఇది కూడా. జ్ఞాని జీవితం ఒక మలుపు తిరిగిందనమాట. ఆత్మనిష్ఠుడైన ధీరుడు
సామాన్య జనుల లాగానే ప్రవర్తిస్తాడు. కానీ అతను అసామాన్యుడు అనమాట. అతని మనసు చెలించదు. అతనికి బంధాలు ఉండవు. అతను త్రిపుటి నుండి ద్విపుటికి మార్చుకున్నాడు జీవన విధానం. ఇందులో ఎక్స్టర్నల్ గా మార్పు ఉండదు. అదంతా ఇన్నర్ గ్రోత్. ఇందులో బాహ్యంలో మార్పులు ఉండవు. జగత్తు అలాగే ఉంటుంది. నీ కుటుంబ సభ్యులు అలాగే ఉంటారు. వానలు మామూలుగా కురుస్తాయి. రోడ్లు జలమయం అవుతాయి. ట్రాఫిక్ జామ్ అలాగే ఉంటుంది. ప్రకృతి యథావిధిగా ఉంటుంది. మార్పు లోపల జరుగుతుంది. చేతన మనసులో జరుగుతుంది. శ్రవణ మననాల వలన జరుగుతుంది. సుప్త చేతన మనసులో నిధిధ్యాసనం వలన వాసనాక్షయం జరుగుతుంది. నిధిధ్యాసనం అనేది జీవించినంత కాలం చేసేటటువంటి ప్రక్రియ. కష్టాలు వచ్చినప్పుడే చేయమని కాదు. నిధిధ్యాసనం చెప్పాను కదా, ఐస్బర్గ్. నిధిధ్యాసనం ద్వారా మన కంటికి కనిపించినటువంటి ఐస్బర్గ్ను కరిగించాలి. ఇప్పుడు 1/10 ఐస్బర్గ్ అంటే ఐస్ మన మంచు పర్వతం మనకు కనపడుతుంది సముద్రంలో. ఓ డేంజర్, ఇటు వెళ్ళకూడదు అనుకుంటాం. అది కనపడుతుంది మన కళ్ళకి, కానీ 90% లోపల ఉంటుంది కదా, అది కరిగించాలి. అది దాని నుంచి తప్పించుకోవాలి మనం. చేతన మనసు అంటేనేమో 10%, సుప్త చేతన మనసు అంటే 90%. ఈ 90% మారితేనే మన దైనందిన జీవితంలో ఆత్మజ్ఞానం అక్కరకు వస్తుంది. ఆత్మజ్ఞానం ఉపయోగపడుతుంది. శ్రవణం మననం వలన 10% ఐస్బర్గ్ మాత్రమే మారుతుంది. అంటే చేతన సుప్త చేతన మనసులు మారి స్థితప్రజ్ఞుడు అయిన తర్వాత ప్రపంచంలో ఏమీ పరిణామాలు ఉండవు. సృష్టి యథావిధిగా కొనసాగుతుంది. అందువలన జ్ఞాని బయటకు అందరి మనుషుల్లాగానే కనిపిస్తాడు. భోజనం చేస్తాడు, స్నానం చేస్తాడు, బట్టలు కట్టుకుంటాడు. అందరిలాగానే జ్ఞాని నోటితోనే మాట్లాడతాడు. ఇప్పుడు ఒక నానుడు ఉంది. జ్ఞానం రాకముందు కొండను ఏమంటాం? కొండ అంటాం, మౌంటైన్ అంటాం. జ్ఞానం వచ్చిన తర్వాత అప్పుడు కొండని కుండ అని అను. కొండని కొండ అనే అంటాం. జ్ఞానం రాకముందు కొండ అంటే కొండే, అది మౌంటైనే. జ్ఞానం వచ్చిన తర్వాత అది ఫౌంటైన్, అది కుండ. అట్లేం పేర్లు మార్చాం. జ్ఞానం రాకముందు కొండ, జ్ఞానం వచ్చిన తర్వాత కూడా కొండ కొండే అంటాం. కాబట్టి మార్పే ఉండదు. ధీర లోక విపర్యస్త, ఆంతర్యంలో మార్పు ఉంటుంది. జ్ఞానికి అజ్ఞానికి చాలా తేడా ఉంటుంది. విపర్యస్త అంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. లోక అంటే సామాన్య జనులు అని అర్థం. భిన్నం అంటే ఆంతర్యంలో మార్పు అని అర్థం. జీవ జగత్ ఈశ్వర నుండి ఆత్మ అనాత్మకు ఎదిగాడు. త్రిపుటి ద్విపుటి. త్రిపుటి అంటే 3, ద్విపుటి అంటే 2. త్రిపుటి ద్విపుటి పూర్తిగా వ్యతిరేకం. ఎందుకంటే జీవ ఒక దాసుడు, అంటే ప్రారబ్ధ కర్మ ఫలాలతో పీడింపబడతాడు, తప్పించుకోలేడు, ముక్తి రాదు, స్వేచ్ఛ లేదు. ద్విపుటిలో అంటే 2, ఆత్మ అనాత్మ. ద్విపుటిలో నేను నిత్యముక్తుణ్ణి. కాబట్టి ఈ 2 ఫార్మేట్లు అంటే దాసభావం, ముక్తి భావం పూర్తిగా వ్యతిరేకంగా ఉంటాయి. కాబట్టి జ్ఞానిలో విపర్యస్త, నిత్యముక్త అయినా కూడా లోకవత్ వర్తమాన అంటే బయట ప్రపంచంలో అందరి వలనే సామాన్య జీవనాన్ని కొనసాగిస్తాడు. లోక అంటే అందరు వ్యక్తుల వలనే, వర్తమాన అంటే జీవిస్తాడు. దృక్పథం మారింది. అందువలన నా సమాధిం నా విక్షేపం నా లేపం స్వస్య పశ్యతి. అతను జీవిత సంఘటనలను
ఎలా ఎదుర్కొంటాడు? నా విక్షేపం. మనసు చెలించదు, స్థిరంగా ఉంటుంది. మనశ్శాంతి కోసం ఆశ్రమాల చుట్టూ వెళ్ళవలసిన పని లేదు. సమాధిం న పశ్యతి. కాబట్టి సమాధిం న పశ్యతి. అతనికి సమాధి అభ్యాసం కూడా అవసరం లేదు. నా లేపం పశ్యతి. బాహ్య సంఘటనలకు, సమస్యలకు కుంగిపోడు. అంటే నాలుగో వేదాంత రత్నం ఏమంటుంది? ద్విపుటిలో మాత్రమే వేదాంత రత్నాలు ఉంటాయి. ఈ జడ జగత్తులో గాని, ఈ జడ శరీరంలో గాని ఏమి జరిగినా అది నన్ను చెలింప చేయలేదు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాడు. ఒక ఉదాహరణ చెప్తున్నాను. వృద్ధాప్యంలో మనకు టెర్మినల్ డిసీజెస్ అంటారు, దీర్ఘ వ్యాధులు, ఇక తగ్గవవి రావచ్చు. హాస్పిటల్లో ఐసీయూలో ఉండవలసిన పరిస్థితి రావచ్చు. ఐసీయూలో ఉన్నా కూడా చూడండి, లీలగా చూస్తాడు, ఒక ఆటగా భావిస్తాడు జ్ఞాని. ఎందుకంటే ఈ సంఘటన, నాలుగో వేదాంత రత్నం గుర్తుపెట్టుకోండి, దేహ సంబంధమైనది. ఈ జడ దేహానికి కానీ, జడ ప్రపంచానికి కానీ ఏం జరిగినా నన్ను చెలింపు చేయలేదు అంటున్నాడు కదా. నేను ఎవరు? ఐసీయూలు ఎవరున్నారు? దేహం ఉంది. ఇది దేహత సంబంధమైన సమస్య, జడ దేహానికి సంబంధించింది. మరి ఏ దేహం కూడా మార్పులు తప్పించుకోలేదు. దేహం అంటే ఏమిటి? అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి. ఇది ఎలా తప్పించుకుంటుంది? జన్మ, మృత్యు, జర, వ్యాధి. ఈ జడదేహానికి మార్పులు తప్పవు. నేను ఆత్మను. నేను ఈ దేహానికి అతీతం, ఈ సంఘటనలకు అతీతం. నేను ఆత్మస్థితికి, ఇటువంటి ఆత్మస్థితికి రావాలంటే మరి ఎంతో సాధన చేయాలి. జలుబు చేస్తేనే తట్టుకోలేని వ్యక్తి ఐసీయూలో ఉంటే ఇంకెలా ఉంటాడు? నా లేపం అంటే ప్రభావితం అవటం. నా లేపం అంటే ప్రభావితం కాను. జీవితంలోని సంఘటనలకు జ్ఞాని చెలించడు. 19వ శ్లోకం చూద్దాం. భావ అభావ విహీనోయః తృప్తో నిర్వాసనో బుధః నైవ కించిత్ కృతం తేన లోకదృష్ట్యా వికుర్వత. భావనారూపమైన సృష్టిని, తద్విరుద్ధమైన అభావాన్ని భావించకుండా నిత్యతృప్తుడై వాసనారహితుడైనటువంటి జ్ఞాని ఎన్ని కర్మలను చేస్తున్నా కూడా, అంటే చేస్తున్నట్టు కనిపించినా కూడా నిజానికి అతను ఏమీ చేయటం లేదు, ఏ కర్మను చేయటం లేదు. భావ అభావాల వల్లనే ప్రతి మనిషి యొక్క ప్రతి చర్యలు ఉంటాయి. భావ అంటే ఏంటి? వస్తువులు కలిగి ఉంటాం. నాకు భార్య ఉంది, నాకు భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, వస్తువులు ఉన్నాయి, ఇల్లు ఉంది, కారు ఉంది. ఇదంతా తనకు అండగా ఇవన్నీ ఉండటం, గ్రహాలు అనుకూలంగా ఉండటం. అభావ అంటే ఇవన్నీ లేకపోవటం, నిజంగా లేకపోవటం. అంటే వస్తువులు, వ్యక్తులు పోతారేమోనని భావం. ఉన్నా కూడా వాళ్ళు పోతారేమో అనేటటువంటి భయం అన్నమాట. ఒకటేమో వస్తువులు ఉన్నాయి, రెండు అభావం అంటే లేవు, నిజంగా లేవు. లేదంటే ఇంకొక అర్థం ఏమిటంటే అభావం అంటే ఉన్నాయి కానీ నాకు లేనట్టుగా నేను భావిస్తున్నా, భయపడుతున్నాను అనమాట. అంటే బెంగపడుతున్నాను. 50% పోతాయేమో అనేటటువంటి బెంగ పెట్టుకుంటారు చాలామంది. అసలు ఈ బెంగ పెట్టుకునే వాళ్ళందరూ కూడా బాగా ధనవంతులే, ఎందుకంటే వాళ్ళకి పోతాయేమోనని బెంగ. ఈ బెంగలు, భయాలు, ఆందోళనలు భావం అభావం వలన కలుగుతాయి. త్రిపుటిలో మాత్రమే, జీవ జగతీశ్వర ఫార్మేట్లో మాత్రమే భావ అభావ ఉంటాయి. జీవ జగతీశ్వర స్థితిలోనే ఇది ఉంటుంది. ద్వంద్వాలు ఉంటాయి, సుఖం దుఃఖం, మానం అవమానం, జననం మరణం ఉంటాయి. వృద్ధాప్యంలో
సాధారణంగా వృద్ధాప్యంలో భార్యాభర్తలు కీచులాడుకుంటారు. దంపతులు ఏమంటారు? నేను ముందర చనిపోతాను. లేదు లేదు, నేనే ముందర చనిపోతాను. భార్య అంటుంది నేను ముందర చనిపోతాను. నాకు తెలుసు మీరు ఎలా బతుకుతారు నేను లేకుండా. భర్త అంటాడు నేనే ముందర చనిపోతాను, నేను లేకుండా నువ్వు ఎలా బతుకుతావు, కొంచెం జాగ్రత్తగా ఉండు. నీకు అసలు బ్యాంక్ వెళ్ళటం తెలియదు, పాస్బుక్లు అంటే ఏంటో తెలియదు, పాస్బుక్ అప్డేట్ చేయించుకోవటం తెలియదు. చూసుకో ఎట్లా బతుకుతావు, ఇప్పటి నుంచి నేర్చుకో, నేనే ముందర చనిపోతా అని భర్త అంటాడు. సో ఇట్లా భార్య భర్తలు కీచులాడుకుంటుంటారు. నేను ముందు అని సలహాలు ఇచ్చుకుంటారు ఒకరికొకరు. నేను పోతే నువ్వేం చేయాలి. ఇప్పుడు కీచులాడుకునే టైంలో ఇద్దరు ఆరోగ్యంగానే ఉంటారు. విచిత్రం అది. భార్యాభర్త ఇద్దరు ఆరోగ్యంగానే ఉంటారు, కానీ ఎవరు ముందర చనిపోతారు అనేది ఇక్కడ విషయం. దాని మీదే వాదోపవాదాలు జరుగుతాయి. ఆత్మబంధువులారా, ఇదంతా త్రిపుటిలోనే జరుగుతాయి. జగతీశ్వర ఫార్మేట్లోనే జరుగుతాయి. త్రిపుటిలో అంటే ఆత్మానాత్మలో ఒకే ఆత్మ ఉంటుంది. ఆత్మ అనాత్మ రెండు అంటున్నారు కదా. ద్విపుటి అంటే ద్వి అంటే రెండు కదా, మరి రెండు ఉన్నాయి కదా అంటారు మీరు. ఆత్మ మాత్రమే ఉంటుంది, అనాత్మ మిథ్యగా ఉంటుంది. అది అర్థం చేసుకోండి. ద్విపుటి అంటే ఆత్మ అనాత్మ ఫార్మేట్. అంటే ఆత్మ ఒకటి అనాత్మ ఒకటి రెండు. ఇది ద్వి రెండు అనుకోకూడదు. ఆత్మ సత్యంగా ఉంటుంది, అనాత్మ మిథ్యగా ఉంటుంది. ఎవరి జ్ఞాని మనసులో అంటే ఒకటే ఉండేది. ద్విపుటి అంటే ఒకటే, రెండు కాదు. ఎందుకంటే మిథ్య అనాత్మ. వస్తువులు, వ్యక్తులు, రాకపోకలు, ఈ ద్వంద్వాలు, ఇటువంటి వాదనలు ఏమి ఉండవు. ఆత్మ నిత్యం, జనన మరణాలు లేవు. అనాత్మ అనిత్యం, అనాత్మకు ఉనికి లేదు. స్వామీజీ అంటారు, స్వామి పరమార్థానంద, ఆత్మ ఎవర్ ఈజ్, అనాత్మ నెవర్ ఈజ్. ఆత్మ ఎవర్ ఈజ్, అనాత్మ నెవర్ ఈజ్. భావ అభావ ప్రశ్నే లేదు. నాసతో విద్యతే భావ, నాభావో విద్యతే సతః. తెలుసు కదా భగవద్గీత శ్లోకం. అనాత్మ నామరూపాత్మకం, నామరూపాలకు స్వంత ఉనికి లేదు. ఆత్మ నుండి ఉనికిని నామరూపాలు అరువు తెచ్చుకున్నాయి. భావ అభావ ఇదొక వినోదం, ఇదొక ఆట జ్ఞానికి. మరి జీవుడికి ఏమో ఆందోళన, భయం. ఇది ఎవరు చెప్తున్నారు? అష్టావక్ర మహర్షి అంటున్నారు, భావాభావ విహీన. జ్ఞాని భావ అభావాలను దాటి వెళతాడు. జ్ఞాని వాచా వేదాంతం కాదు, అనుష్ఠాన వేదాంతం ఉంది జ్ఞాని దగ్గర. అందుకే నిర్వాసన. నిర్వాసన అంటే సుప్త చేతన మనసు నుండి వాసనలను తొలగించుకున్నాడు. జీవ జగత్ ఈశ్వర త్రిపుటి నుండి బయటకు వచ్చాడు, త్రిపుటిని తొలగించుకున్నాడు. అహం బ్రహ్మాస్మి స్థితిలో ఉన్నాడు. సుప్త చేతన మనస్సులో కూడా అహం బ్రహ్మాస్మి స్థితిలో ఉన్నాడు. వాసన క్షయవాన్. జ్ఞానికి ఈ స్థితి ఎలా కలిగింది? నిధిధ్యాసనం ద్వారా కలిగింది. సమస్యలు ఎక్కువగా ఉంటే నిధిధ్యాసనం ఎక్కువగా చేయాలి. సమస్యలు ఏమీ లేవు, అప్పుడు నిధిధ్యాసనం అవసరం లేదు అని అనుకోకూడదు. గుర్తుపెట్టుకోండి. సమస్యలు ఉంటేనేమో నిధిధ్యాసనం బాగా చేయాలి, సమస్య లేకపోతే అవసరం లేదు అని అనుకోకుండా, సమస్యలు లేనప్పుడు కూడా ప్రశాంత జీవితం గడుపుతున్నా కూడా తప్పనిసరిగా నిధిధ్యాసనం చెయ్యాలి. ఇప్పుడు మనం ఆరోగ్యం కోసం రోజు యోగా చేస్తాం కదా, యోగాసనాలు వేస్తాం కదా, ప్రాణాయామం చేస్తాం కదా. ప్రాణాయామం యోగాసనాలు జబ్బు చేసినప్పుడే చేస్తామా? ఆరోగ్యం కోసం చేస్తాం, డైలీ ప్రాక్టీస్ చేస్తాం. బస్సులో ఎమర్జెన్సీ డోరు
రోజు సర్వీసింగ్ చేస్తారు కదా, కండిషన్లో ఉంచుతారు కదా. ఎమర్జెన్సీ వచ్చినప్పుడే కండిషన్లో పెట్టాలంటే కుదరదు కదా. అలాగే రోజు నిధిధ్యాసనం చేస్తే సుప్త చేతన మనస్సులో వాసన రాహిత్యం జరిగి విషమ సమస్యలు చుట్టుముట్టినప్పుడు ఒక్క క్షణంలో తేలిగ్గా బయటపడగలుగుతాడు జ్ఞాని. ఇది చాలా ముఖ్యం. బుధః అంటే తెలివిగల వ్యక్తి, బుధః అంటే శ్రవణ మననాలు చేశాడు అని అర్థం. నిర్వాసన అంటే నిధిధ్యాసనం సాధన చేశాడు అని అర్థం. త్రిపుటిలోని ఐస్బర్గ్ పూర్తిగా కరిగిపోయింది. అంటే భావోద్వేగాలు ఏమయ్యాయి? యహ తృప్త అంటే మనసు పూర్తిగా 4 Cలు అంటాం కదా మనం, కరేజియస్, కామ్నెస్, తర్వాత మరి చీర్ఫుల్నెస్, కాన్ఫిడెన్స్. ఆ ముఖంలో మంచి చీర్ఫుల్గా ఉంటుంది అన్నమాట ముఖం. ఈ 4 Cలు ఉన్న ముఖం ఎప్పుడు అలాగే ఉంటుంది, వెలుగుతుంది. అంటే స్మైలింగ్ ఫేస్ పెడతారనమాట వాళ్ళు. చాలా చాలా ఇంకా ఇంకోటి తెలుసు కదా మీకు, రెడ్యూస్డ్ FIR అంటే ఫ్రీక్వెన్సీ, ఇంటెన్సిటీ, రికవరీ పీరియడ్ చాలా చాలా FIR తక్కువ స్థితిలో ఉంటుంది. అంటే స్మైలింగ్ ఫేస్ ఎవరికి ఉంటుందంటే రెడ్యూస్డ్ FIR ఉన్న వాళ్ళకి, ఇంక్రీజ్డ్ CCC ఉన్న వాళ్ళకి. ఇంక్రీజ్డ్ CCC అంటే కాన్ఫిడెన్స్, కరేజీ, మరి చీర్ఫుల్నెస్, అది ఇంక్రీజ్ బాగా ఉండాలి. రెడ్యూస్డ్ FIR ఉండాలి, ఫ్రీక్వెన్సీ, ఇంటెన్సిటీ, రికవరీ పీరియడ్ బాగా తగ్గాలి. ఇది శ్రవణ మనన నిధిధ్యాసనల పర్యవసానం. నైవ కించిత్ కృతం తేన, నైవ కించిత్ కృతం తేన. అతనికి నిత్య జీవితంలో అంటే ఆయన పనులు చేసినప్పుడు స్ట్రెస్ ఉండదు, ఒత్తిడి ఉండదు. వికుర్వత, లౌకికంగా జ్ఞాని చాలా పనులు చేస్తాడు. జ్ఞాని పనులు చేయటం మానడు, లోక సంగ్రహం కోసం కర్మలు చేస్తాడు జ్ఞాని. ఇక్కడ 5వ అధ్యాయం భగవద్గీత గుర్తెచ్చుకోవాలి. నా ఏవ కించిత్ కరోమి ఇతి యుక్తః మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్ అపి ఇంద్రియాని ఇంద్రియార్థేషు వర్తంతే ఇది ధారయన్. శరీరం, ఇంద్రియాలు తమ తమ విషయాల యందు వర్తిస్తున్నాయి, తానేం చేయటం లేదు, నేనేం చేయటం లేదు అని జ్ఞాని భావిస్తాడు. జడ శరీరం జడ ప్రపంచంలో వ్యవహారం చేస్తుంది. ఈ సంఘటనలకు నాకు సంబంధం లేదు, ఆత్మనైన నేను చెలించను. తేన నైవ కించిత్ కృతం. 20వ శ్లోకం చూద్దాం. ప్రవృత్తౌ వా నివృత్తౌ వా నైవ ధీరస్య దుర్గ్రహః యదాయత్ కర్తుం ఆయాతి తత్ కృత్వా తిష్ట తస్సుఖం. యథా ప్రాప్తమైనటువంటి కర్మలను జ్ఞాని సంతోషంగా నిర్వర్తిస్తాడు. అంటే కర్మలు చేయటంలో కానీ మానటంలో కానీ సుఖదుఖాలు పొందడు, నిత్యతృప్తుడై సుఖంగా జీవిస్తాడు. జ్ఞాని తృప్తిగా జీవిస్తాడు. అసలు అతనికి ఒక లక్ష్యం అంటూ ఉండదు. నిధిధ్యాసనం కూడా సాధన చేయడు ఒక దశలో. అతని జీవన విధానాన్ని ఎవరు నిర్ణయిస్తారు? చుక్కాని లేని నావలాగా అతని జీవితం ఉంటుందా? అలా కాదు. శాస్త్రం ఏం చెబుతుంది? భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, 3వ అధ్యాయం అనుకుంటాను, 33వ శ్లోకం. సదృశం చేష్టతే స్వస్యాహ ప్రకృతే జ్ఞానవాన్ అపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. తన ప్రారంధాన్ని బట్టి జ్ఞానికి ఒక స్వభావం వస్తుంది. ఆ స్వభావమే అతని జీవన విధానాన్ని నిర్దేశిస్తుంది. చాలా మంది ఏమనుకుంటారంటే జ్ఞానులందరూ ఒకే రకంగా ఉంటారనుకుంటారు. ఇప్పుడు రావణ మహర్షి జీవితంలో ఎక్కడికి కదల్లా, అక్కడే ఉన్నాడు, తిరువన్నామలైలోనే అక్కడే ఉన్నాడు. అక్కడ అంటే పుట్టిన మొదలు వేరే చోట పుట్టాడు, వేరే చోట పెరిగాడు. అక్కడికి వచ్చిన తర్వాత, జ్ఞానం వచ్చిన తర్వాత
మళ్ళీ చనిపోయే వరకు అక్కడే ఉన్నాడు ఆయన, దేహ నిర్వాణం జరిగే వరకు. అట్లా కొంతమంది అట్లా ఉంటారు, కొంతమంది దేశ సంచారం చేస్తారు. శంకరాచార్య దేశ సంచారం చేశాడు కదా. సో లోక సంగ్రహం కోసం జ్ఞాని జీవన విధానం ఉంటుంది. బాగా శంకరాచార్య లోకాన్ని ఉద్ధరించాడు, రమణ మహర్షి ఏం ఉద్ధరించాడు, అక్కడ కూర్చున్నాడు, ఏం పని చేశాడు అని అనుకోకూడదు. గుర్తుపెట్టుకోండి, అక్కడ కూర్చున్నా కూడా లోక సంగ్రహం జరిగిపోయింది. సూర్యుడు ఎక్కడున్నాడు? 9 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు. 9 కోట్ల మైళ్ళు. కానీ భూమి మీద మనకు వెలుగు సూర్యుడే కదా, మనకు వెలుగు, దిక్కు మొక్కు అంతా సూర్యుడే కదా. సూర్యుడు ఉంటేనే కదా మనం జీవించగలుగుతున్నాం. సో అలా జ్ఞాని ఎక్కడన్నా రమణ మహర్షిలాగా ఒక పక్కన కూర్చున్నా కూడా, ఎవరితో ఎక్కువ మాట్లాడకుండా కూర్చున్నా కూడా, శంకరాచార్య దేశ సంచారం చేసినా కూడా ఒకటే, వాళ్ళ స్వభావాలు అవి. లోక సంగ్రహం కోసం జ్ఞాని జీవన విధానం ఉంటుంది. లోక సంగ్రహం అంటే మానవ సేవ, సమాజ సేవ అని అర్థం. సమాజ ఉద్ధరణ. కొంతమంది ట్రస్ట్లు, స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటల్స్, మరి గురుకులాలు ఇవన్నీ పెడతారు, చాలా చురుగ్గా సేవ చేస్తారు. కొందరేమో యాక్టివ్గా ఉండరు, ఎక్కడో కొండ గుహలో ఉంటారు, ఎక్కడో ఎవరెస్ట్ శిఖరం మీద ఎక్కడో పైన ఉంటారు, టాప్లో, మనకెవరికి కనపడరు, ఎవరిని వెళ్ళినా కూడా మాట్లాడరు. చెప్పాను కదా, సూర్యుడు ఎన్నో కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నా కూడా తన సూర్య కిరణాలతో మనకు వెలుగునిస్తున్నాడు, మేలు చేస్తున్నాడు. అలాగే జ్ఞాని ఎవరెస్ట్ శిఖరం మీద మౌనంగా కూర్చున్నా కూడా తన ఉనికితో, తన సద్భావనలతో లోక సంగ్రహం చేస్తాడు. ఇలా జ్ఞానుల స్వభావం భిన్నంగా ఉండవచ్చు అని అష్టావక్ర మహర్షి చెప్తున్నారు. జ్ఞాని యాక్టివ్గా లోకసేవ చేసిన, మౌనంగా గుహలో కూర్చున్నా, అది ఒక బంధంగా, అది ఒక వ్యసనంగా భావించడు. అకర్త అభోక్తగానే ఉంటాడు. అతని స్వభావానికి బానిసగా ఉండడు, ఏకాంతానికి బానిస కాదు, లోకసేవకు బానిస కాదు. ప్రారంధాన్ని బట్టి జ్ఞాని స్వభావం మారొచ్చు. చురుగ్గా పనిచేసే జ్ఞాని వృద్ధాప్యంలో కూడా ఏకాంతంగా ఉండాల్సిన పరిస్థితులు రావచ్చు. నిష్క్రియ లేదా చురుగ్గా ఎలా ఉన్నా కూడా, అతని పరిస్థితి ఎలా ఉన్నా కూడా ఆత్మస్థితిలోనే రమిస్తాడు. ధీరస్య, జ్ఞానికి, సిద్ధప్రజ్ఞుడికి, అంటే జ్ఞాననిష్టలో ఉన్న వానికి నైవ దుర్గ్రహ, అంటే మొండి పట్టుదల ఉండదు, పిడివాదం లేదు. ప్రవృత్తవ్వా నివృత్తవ్వా, కర్మలు చేసినా కర్మలు చేయకపోయినా, జనంలో ఉన్నా ఏకాంతంలో ఉన్నా అతని స్వభావంలో మార్పు ఉండదు. అతనికి ప్రిఫరెన్సెస్ ఉంటాయి, ప్రాధాన్యతలు ఉంటాయి, కానీ డిజైర్స్ ఉండవు. ప్రాధాన్యత వేరు, డిజైర్ వేరు. అంటే అతనికి బలమైన కోరికలు ఉండవు, అంటే బలమైన కోరికలతో బానిస కాదు. ఇప్పుడు ఒక జ్ఞాని ఉన్నాడు, 50 ఏళ్ళ నుంచి రోజు పొద్దునపూట ఒక కప్పు కాఫీ తాగుతాడు. ఆయన ఒక కప్పు కాఫీ తాగుతాడు, అదే స్వభావం అతనికి, అది నిత్య కర్మ. 50 సంవత్సరాల నుంచి తాగుతున్నాడు. ఒకరోజు కాఫీ దొరకల, కాఫీ లేదు. జ్ఞాని చెలించడు. అజ్ఞాని 50 సంవత్సరాల నుంచి కాఫీ తాగుతున్నాడు అనుకోండి. అజ్ఞాని అలా కాదు, కాఫీకి బానిస అయిపోయి అశాంతికి లోనవుతాడు. కాఫీ లేని జీవితాన్ని అజ్ఞాని ఊహించుకోలేడు. ఆ రోజంతా అతనికి నరకమే. ఐ రిక్వైర్ ఇట్, నాకు కాఫీ కావాలి, ఇది స్లేవరీ. ఐ ప్రిఫర్ కాఫీ, ఇది స్వభావం అంటారు మన పరమార్థానంద స్వామీజీ. శ్రీకృష్ణ పరమాత్మ అంటారు మన 3వ అధ్యాయంలో 34వ శ్లోకంలో, ఇంద్రియస్య అర్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ. ఇంద్రియాలకు కూడా వాటి ప్రాధాన్యతలు ఉంటాయి, జ్ఞాని వాటికి వశం కాడు. దయానంద స్వామీజీ ఏమంటారు, ఈ ప్రాధాన్యతలు అనేవి, స్వభావాలు అనేవి భగవంతుడికి కూడా ఉంటాయి, భగవంతుడికి కూడా ప్రాధాన్యతలు ఉంటాయి. దేవతలకు
మరి వాహనాలు ఉంటాయి కదా భిన్నంగా. గణేశుడికి అంటే విఘ్నేశ్వర స్వామికి ఏంటి వాహనం? ఎలుక. ఎలుక అంటే మౌస్. మౌస్ అంటే ఇప్పుడు మన మౌసే కదా. అన్ని కంప్యూటర్లో మౌస్ లేని ఏముంటుంది? ప్రపంచం అంతా తెలుస్తుంది మౌస్ మూలాన అని మనం అర్థం చేసుకోవాలి. గణేశుడికి ఎలుక వాహనం. ఆయుధాలు భిన్నంగా ఉంటాయి. సంగీత వాయిద్యాలు మరి వేరుగా ఉంటాయి. సరస్వతికి వీణ, కృష్ణుడికి వేణువు. అవన్నీ వాళ్ళకి బంధించని కోరికలు. యదాయత్ కర్తుం ఆయాతి. పరిస్థితులకు అనుకూలంగా ఇమిడిపోతాడు అనమాట జ్ఞాని. హిందూ మతం క్షీణ దశలో ఉంది అని అనిపిస్తే టెంపుల్స్ కట్టిస్తాడు జ్ఞాని, పూజలు చేయమంటాడు. ప్రజలు కర్మకాండలో కూరుకుపోతున్నారు అని అనిపిస్తే వారికి ఆత్మజ్ఞానం బోధించి శ్రవణ మనన నిధిధ్యాసన ద్వారా వారిని జ్ఞానకాండ వైపు తిప్పుతాడు. సమాజంలో పేదరికం ఎక్కువగా ఉంది అనుకోండి, అటువంటి పరిస్థితుల్లో దాన ధర్మాలు చేసి ప్రజలను ఆదుకుంటాడు. పరిస్థితులను బట్టి జ్ఞాని లోక సంగ్రహం ఉంటుంది. ఎప్పుడు ఏది చేయాలో అప్పుడు అది చేస్తాడు. సమాజానికి ఏది అవసరమో అది ఇస్తాడు. తత్కృత్వ, అదే చేస్తాడు. తిష్టతః సుఖం. సమాజ సేవ చేసి సైలెంట్గా సుఖంగా కూర్చుంటాడు. వివాదాలు ఉండవు. ఎంత చేశాను నేను, నాకు పద్మశ్రీ రాలేదు, నన్ను ఎవరు గుర్తించలేదు అని జ్ఞాని బెంగ పెట్టుకోడు. అటువంటి జ్ఞానికి మూర్ఖపు పట్టుదలలు, వివాదాలు, పిడివాదాలు ఉండవు. ప్రశాంతంగా జీవిస్తాడు. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.